ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్డ్ వాడతారు, బిట్రేయల్ అని. తెలియనివాడిని ఏదైనా ఇబ్బంది పెట్టేది మోసం ఉంటుంది, నమ్మిన వాడిని మోసం చేస్తే నమ్మక ద్రోహం అవుతుంది. ఈ 5 కోట్ల ప్రజానీకాన్ని మభ్యపెట్టి అబద్దాలు చెప్పి మేనిఫెస్టో అంటే ఒక డస్ట్బిన్లో పేపర్ లాగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేయకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫస్ట్ ఇయర్ 2024 and 25, 19 and 20 ఈ రెండింటిని కంపేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు. మేము చెప్పని చాలా చేశాము, మీరు చెప్పినవి కూడా చేయలేదనేటువంటి ప్రజలకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది పొలిటికల్గా వీఆర్ సెకండరీ, ద ప్రైమరీ ఈజ్ ది ప్రజలకి మేము ఈరోజు ఇనిషియేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత రాజకీయ చరిత్ర, పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే మొన్న 10లో ఏదో ఒక సభకి తరలించినట్టు జనాలను ఎవరిని తరలించలా, దే వాలంటరీలీ దే హావ్ కమ్. ఎందుకంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో దాదాపు 20,000 మంది ప్రజలు రావడం అంటే, ఎస్పెషల్లీ ఒక టొబాకో ఇష్యూ, ఒక ఫీజు రియంబర్స్ ఇష్యూ, ఒక అమ్మఒడి ఇష్యూ, దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి ఇష్యూస్ని కోపం ద్వారా ఈ ప్రభుత్వానికి తిరిగి చెప్పాలనేటువంటి బాధ్యతతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వైకాపా కార్యకర్తలు అనేటువంటి దానికంటే కూడా కడుపు మండినటువంటి ప్రజలని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతాం. మరి ఈ రోజున జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, నమ్మక ద్రోహం అనే దాని మీద ఒక మంచి పుస్తకం, అంటే ఇదేదో పుస్తకం అంటే కనువిప్పు కలిగేటువంటి భావన ఒకటి, 2 ఇటువంటి మోసం చేసేటువంటి నాయకుల్ని పారదోలాలనేటువంటి ఒక స్ఫూర్తినిచ్చే పుస్తకం ఇది. ఎందుకంటే మేము కూడా అలివి కానీ ఒక్క అబద్ధం చెప్పమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెడ్ నో. అయితే ప్రజలు 2014లో ఓడిపోయారు, 2024లో కూడా ఓడిపోయారు. ప్రజలను ఓడించి గెలిచిన మహానుభావుడు ఎవరై అంటే చంద్రబాబు నాయుడు. దట్ ఈజ్ ఎ గవర్నమెంట్. ప్రజల్ని గెలిపించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని కోరుకోవాలి, కానీ ప్రజలను ఓడించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ది కంటెంట్ ఆఫ్ 160 pages చక్కగా ఈ యొక్క పేదవాడి ఆర్తనాదాలు ఆపేటువంటి ప్రభుత్వం, పేదవాడు ఆర్తనాదాలు విననటువంటి ప్రభుత్వానికి వ్యత్యాసం, పేదవాడి గుండెల్లో నిద్రపోయేటువంటి వైసీపీ పార్టీ, అసలుకి చెవిటివాడు మోగవాడు కళ్ళు లేని కబోదిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం ఈ పుస్తకం. ఈ బుక్ మనం చదవటం కాదు, చదువుకోనటువంటి వాళ్ళు, మహిళలు, ఆడవాళ్ళకి అందరికి కూడా చెప్పాల్సిన బాధ్యత, ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. అది మన బుధస్కంధాల మీద వేసుకొని ప్రతి దళిత వాళ్ళలోనూ, ప్రతి ముస్లిం వాడల్లో కూడా ఏ రకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనల్ని నమ్మక ద్రోహం చేసింది. ఈ 1 yearలో అట్టర్ ఫ్లాప్ కంపేర్ టు వైసీపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి
ఉన్నటువంటి తేడాల్ని విపులీకరించి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ రోజున ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులకు వచ్చాను. దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ముడితాక అరుణ్ గారు, అట్లాగే తన్నీరు నాగేశ్వరరావు గారితో పాటు మన డిప్యూటీ మేయర్స్ ఇద్దరు, ఇంకా ప్రముఖులు, అనేక వింగ్స్ అయినటువంటి అందరూ కూడా వచ్చారు. వీరు కలిసికట్టుగా ఇవన్నీ, ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ దర్శిలో వచ్చినటువంటి 20,000 మంది జనంతో యంత్రాంగం కూడా కొంచెం కదులుతూ ఉంది. వచ్చేది వైసీపీ ప్రభుత్వాన్ని అధికారులు తెలిసిపోతా ఉంది. ఇదే పరిస్థితి జరిగితే లోకల్ బాడీ పెట్టే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు పారిపోవచ్చు. అందుకని ఇంకా 3 ఏళ్లు 4 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసేటువంటి కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారు. డెఫినెట్గా ఈ యొక్క 1 ఇయర్ నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది, ఆ ప్రభుత్వ గ్రాఫ్. సో అందుకని టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే మనం చేసేటువంటి మంచి పనులు చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి మోస పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అందుకని ఈ రోజున ఈ పుస్తకం అనేటువంటిది ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. 2, సామాన్య ప్రజలు కూడా కార్యోన్ముఖులై ఈ ప్రభుత్వం చేసిన దాన్ని మళ్లీ మాకు వడ్డీతో సహా ఇస్తావా లేకపోతే దిగిపోతామని ప్రశ్నించేటువంటి ఒక ఇన్స్పైరింగ్ గా ప్రజల్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలకి, పాత్రికేయులందరికీ కూడా దిస్ బుక్ అనేటువంటిది రాసినటువంటి వారికి విపరీతీకరించి నీట్గా మనం చదువుకొని మన ప్రజల్లో తీసుకెళ్తే డెఫినెట్గా అది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వీఆర్ నాట్ విష్ టు బీ ఇన్ గవర్నమెంట్. మనం అనుకుంటే ప్రభుత్వంలోకి రాము, ప్రజలు అనుకుంటే ప్రభుత్వంలోకి వస్తాం. ప్రజలంటేనే మనకు 11 సీట్లు వచ్చినాయి. వాళ్ళని కార్యోన్ముఖులు చేయాల్సినటువంటి బాధ్యత ఈ పుస్తకం చదివినటువంటి వాడు, ఈవెన్ ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒక బాధ్యతగా బంధువులందరికీ కూడా చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరిని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క త్రిమూర్తులు చేసినటువంటి అనేక పిచ్చి పనులన్నీ కూడా మనం తీసుకెళ్లి మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఏడాది కావస్తున్న సందర్భంగా వారిచ్చిన మాట ఏంటి? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు వారు పరిపాలించిన పనితీరు, పరిపాలనా విధానం గురించి ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని, ఒక 120 పేజీల పుస్తకాన్ని కలర్ ఫోటోలతో సహా ఎటువంటి వాస్తవాలకి దూరం కాకుండా వాస్తవాలతోటి ప్రతిదీ కూడా 160 పేజీలతోటి, ప్రతి ఒక్కటి కూడా ఒక కేస్ స్టడీ లాగా 160 పేజీలతోటి పుస్తకం ముద్రించడం జరిగింది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా తన మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా చూస్తారు. ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత నీకు ఈ మేనిఫెస్టోతో మాకు పని లేదు, ఈ మేనిఫెస్టో మాకు అవసరం లేదని చెప్పి చెత్తబొట్ల వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎలక్షన్ ముందు 2019 ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఆ మేనిఫెస్టోని ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఒక పెద్ద ఫోటో చేపించి ఆ ఫోటోని అంటించి ఇది నా మేనిఫెస్టో, నా పరిపాలన అంతా ఈ మేనిఫెస్టో మీద ఆధారపడి ఉంటుంది, ఇందులో ఏ ఒక్కటి కూడా మిస్ కానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నమ్మకమైన ప్రభుత్వం అయితే, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024లో స్టార్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏ విధంగా మోసాలు చేశాయి, ఏ విధంగా వాడి పరిపాలన యంత్రాంగం ఉందన్నది మీ అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ సంవత్సరం పాటు వారి పరిపాలన ఏముందనైతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక అలజడి, రాష్ట్రం అంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, అవినీతి, ఏదైతే హామీలు ఇచ్చారో కూడా ఏ ఒక్క హామీ కూడా
నెరవేర్చకుండా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. దానితో పాటు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఎక్కడా కూడా జాడ కనపట్లేదు. ఆ హామీలను ఊసెత్తే నాదులే లేడు. ఆ హామీలను ఊసెత్తే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, రాష్ట్ర యంత్రాంగం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు కూడా లేరు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా ఒక పుస్తకం మీ అందరికీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పుస్తకం ఒక నమ్మకానికి, ఒక మోసానికి, ఒక నిజానికి, ఒక అబద్ధానికి, ఒక నిజమైన నాయకుడికి, ఒక మోసగాడికి ఏ విధంగా వ్యత్యాసం ఉందనేది తెలియజెప్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లో భాగంగా పెన్షన్లు ఇచ్చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి పెన్షన్లు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం నిన్నే రిలీజ్ చేశాం. డబ్బులు పడకపోతే వెయిట్ చేయండి, మాకు కొంత టైం ఇవ్వండి, మెల్లమెల్లగా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ఇది కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బెంచ్ మార్క్. మీరు ఏదైతే పాలన చేస్తున్నారో, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఈ హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాపీ కొట్టిన హామీలే. ఏ ఒక్క హామీ కూడా మీద హామీ కాదు. పెన్షన్ ఇవ్వాలని చెప్పి, ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి బెంచ్ మార్క్ ఇచ్చిన పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ టైంలో కూడా పెన్షన్ ఇచ్చారు. మీరు ఎవరి చేత ఇప్పించారు? పంచాయతీ కార్యదర్శి చేత, పంచాయతీ సెక్రటరీ చేత, పంచాయతీ ప్రెసిడెంట్ చేత, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేత, జన్మభూమి కమిటీల చేత మీరు పెన్షన్ ఇప్పిస్తే మేము వాలంటీర్ సిస్టమ్ దాకా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇచ్చే మార్గాన్ని మేము చేశాం. మేము ఇచ్చిన బెంచ్ మార్క్ మీరు ఫాలో అవుతున్నారు. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని మేము ఎలా రూపొందించాం? ఒక్క రోజులోనే అమ్మఒడికి డబ్బులు ఏ విధంగా అమ్మఒడి పథకానికి డబ్బులు వచ్చినాయి. మరి ఈరోజు తల్లికి వందనం మీరు పంపిణీ చేశారని చెప్తున్నారు. మళ్ళీ పంపిణీ చేశానని చెప్తూనే మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు? ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు రాకపోతే ఎవరో కూడా కంగారు పడకండి, డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఇదే తల్లికి వందనానికి 15,000 బదులు 13,000 కట్ చేశారు. 2,000 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయన్నది ఎవరూ చెప్పరు. ఇలాగా ప్రతి దాంట్లో కూడా ఏ స్కీమ్లో చూసినా స్కామే కనిపిస్తుంది తప్ప ప్రజలకు నిజమైన లబ్ధి చేకూర్చట్లేదు. మరి మీ పరిపాలన, సంవత్సరం పాటు పరిపాలన, రాజ్యాంగేతరమైన పరిపాలన, మీకు కోర్టులతో పని లేదు, న్యాయాలతో పని లేదు, ఎవరు ఏది కేసు పెడితే చాలు పోలీసులను అడ్డంగా పెట్టుకుని చేసిన పరిపాలన. కానీ మా పరిపాలన 2019 నుంచి 20 వరకు మేము ఎన్ని స్కీమ్స్ ఇచ్చాం, ఎన్ని పథకాలు ఇచ్చాం, ఏ విధంగా మేము రిక్రూట్మెంట్ చేశామనేది ఒక్కసారి మీరు తెలుసుకోండి. ప్రజలు మర్చిపోతారేమో, ప్రజలు మర్చిపోకుండా ఉండడం తెలియజేయడం కోసం ఈ పుస్తకం రూపించాం. 19 నుంచి 20 వరకు మేము ఏ రంగాల్లో సంవత్సరం పాటు అభివృద్ధి చేశాం, ఏ విధంగా ఎన్ని పథకాలు ఇచ్చాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఏ విధంగా వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చాం, ఏ విధంగా గ్రామ సచివాలయం తీసుకొచ్చాం, ఏ విధంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు నియమించాం, ఇవన్నీ కూడా సంవత్సరం పాటు మేము చేసిన పనులు. మరి మీ సంవత్సరం పాటులో ఏం చేశారు? ఒకరేమో 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటారు, ఒకరేమో 16 లక్షల ఉద్యోగాలు ఉంటారు, ఒకరేమో 4 లక్షలు ఇచ్చి ఉంటారు. ఏ మాటకి ఏ నాయకుడికి ఒక్కటి కూడా పొంతం లేదు. ఒక నాయకుడు ఒక మాట చెప్తాడు, అదే టాపిక్ మీద ఇంకొక నాయకుడు ఇంకోటి చెప్తూ ఉంటారు. ఇదే రాష్ట్ర బడ్జెట్ మీద ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఒక మాట చెప్తాడు, 3,60,000 అప్పులు ఉన్నాయని చెప్తాడు, బయటకు వచ్చి 10 లక్షలు చెప్తూ ఉంటారు. ఇలా ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పి ఈ సంవత్సరం పాటు పాలించారు. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది, ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రజలకి నమ్మకం కలిగించేలాగా మీరు చేశారో, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చెప్పారో, మీ హామీలన్నింటినీ కూడా తూచో తప్ప పాటించండి. మరి హామీలన్నీ ఎక్కడికి పోయినాయి? మీరు తీసుకొచ్చిన అప్పులు ఏమక్కడ పోయినాయి? ఈ సంవత్సరం కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులన్నీ ఎక్కడికి పోయినాయి? మీ పరిపాలన అంతా ఎక్కడ కేంద్రీకృతమైంది? ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా గాలి వదిలేశారన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే ప్రజలందరూ మాట్లాడుకున్నారు. ప్రజలు మాట్లాడుకోవడం కాదు, ప్రజలు ఎవరైతే మీకు ఓటేశారో తెలుగుదేశం పార్టీకి ఓటేశారో వాళ్ళే కూడా మరోసారి మేము మోసపోయాం, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయాం, ఈసారి చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ కూడా మమ్మల్ని మోసం చేశామని చెప్పి ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ మాట మేము చెప్పట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు, ఈ మాట తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. అరే ప్రజల్లోకి వెళ్తే మాకు ముఖం చెల్లట్లేదు,
ఏదన్నా పథకం ఇస్తేనే కానీ మేము వెళ్తామని చెప్పి వీధిలో ఉన్నారు. ఇటువంటి పరిపాలన మీ దగ్గర నుంచి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథంలా భావించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు చేతనైతే మీరు నిజమైన పాలకులు అనిపించుకుంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే, ప్రజల్ని మోసం చేయకూడదనుకుంటే, మేము ఇచ్చిన మాట తప్పకూడదని అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి. ఒకవేళ మీరు కనుక హామీలు పాటించలేకపోతే ప్రజలకు వివరించండి. మేము హామీలు ఇచ్చాం, మేము చేస్తాం అనుకున్నాం, చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి మేము బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ వచ్చి క్షమాపణ చూడండి ప్రజలకు. మేము మా పరిస్థితి బాగాలేదు, మేము కేవలం అధికారం కోసమే హామీలు ఇచ్చాం తప్ప ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస లేకుండా ఇచ్చాం తప్ప మాకు ఆ ఉద్దేశం లేదని చెప్పి ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వారా దేవినేని అవినేష్ గారి నాయకత్వంలో ఈ పుస్తకం ప్రతి మండలం ప్రతి గ్రామానికి కూడా ఈ పుస్తకాన్ని చేరవేస్తాం. ఈ చేరవేయటమే కాదు, ప్రజల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ని క్రియేట్ చేయడమే కాదు, వాళ్ళు ఒక మొబిలైజేషన్ని క్రియేట్ చేసి అసలు ప్రస్తుతం ఎటువంటి పరిపాలన నడుస్తుందనేది ఒక చర్చాగోష్ఠి పెడతాం. తొందరలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం. ప్రతి చోట కూడా ప్రజల్లో చర్చ జరగాలి. సంవత్సరం పరిపాటు జరిగిన పరిపాలన ఎటువంటి చెత్త పరిపాలన జరిగింది, ఒకప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎటువంటి పరిపాలన ఉన్నది, ఆ వ్యత్యాసాన్ని ఆ కంపారిజన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చే కాలం మేము ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా సరే తమ ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం వాళ్ళకు ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు చేయలేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.